రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ పద్మశాలి ఎన్నికలు జరుగుతున్నాయంటే ఒక రకంగా సంతోషం, మరో రకంగా బాధాకరం. ఎందుకంటే మా పద్మశాలి కులము ఐక్యమత్యంతో ఉండాలి, ఐక్యమత్యంతో మనం ఎమ్మెల్యే కావాలన్న కొన్ని ఆశయాలల్లో చాలా వెనుకబడిపోతున్నాం. మరి ఇవాళ చూసుకుంటే 50,000 అధ్యక్షుడికి, 40,000 ప్రధాన కార్యదర్శికి, ఉపాధ్యక్షుడికి 30,000, కోశాధికారికి 25,000, వార్డు మామూలు ఒక డైరెక్టర్కు 15,000 అని పెట్టడం దురదృష్టకరం. ఇవాళ మనం కట్మాలు చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పద్మశాలి సంఘానికి ఇంత రేట్లు లేవు. మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో చేసినారో తెలియదు. ఇక్కడ ఈ వ్యవస్థను చూస్తుంటే ధనిక వర్గం ఒకటి, పేద వర్గం ఒకటి విభజించి పాలించే విధానంలో పోతుండ్రు. ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో మేము ఇక్కడ ఒక పద్మశాలి సంఘాన్ని ఇప్పుడే ఆల్రెడీ మొన్న 15 రోజుల కింద అనుకున్నాము. పద్మశాలి సంఘం మరొకటి చేసి పేదలకు అనుకూలంగా ప్రతి వార్డు పద్మశాలి డైరెక్టర్ అక్కడ కమిటీ ఉంటుంది, అదేవిధంగా పద్మశాలి పట్టణ కమిటీ ఉంటుంది. మరి ఎవరైనా చనిపోయినా బతికినా మంచికి చెడుకు ప్రతి ఒక్కదానికి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కులం ఉంది, మనం ఉన్నాము, మన సంఘం ఉంది అని, మన పేద పద్మశాలి సంఘం ఉందని వాళ్ళకు గంటపదంగా చెప్పడానికి మేము ముందుకున్నాము. మరి ఇంతవరకు కూడా ఈ పెద్దవాళ్ళు మహానుభావులు ఒక పేదవాడు చనిపోతే వాళ్ళ ఇంటికి రాలే, అయ్యో వాడు చాలా చనిపోయిన సానుభూతి కూడా తెలపలే. కాబట్టి ఈ విషయంగా మేము మానసికంగా బాధపడుతూ ఇవాళ రోజున మేము మరో సంఘాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దీనికి బాధ్యులు వాళ్ళే. కాబట్టి పద్మశాలి బాంధువులారా, మీరందరూ దీన్ని గమనించి మనలో మనకు ఎంత విభేదం చేస్తున్నారో మీరు ఏర్పాటు చేసి మన పద్మశాలికి సంఘానికి సపోర్ట్ ఇచ్చి జై పద్మశాలి, జై జై పద్మశాలి.